గారికి, అజయ్కి, ఇంద్రజ గారికి, అలాగే మా శ్రీనివాస్ గారు, ఇప్పుడు రమణారెడ్డి, అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి. యాక్చువల్గా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. తను రమణారెడ్డి కాలేజీ స్టూడెంట్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరోగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా కంపెనీ కార్లో వస్తారు, లేకపోతే స్కూటర్ మీద వస్తాడు. ఈ వ్యక్తి ఒక అంబాసిడర్ కార్లో వచ్చాడు, పార్కింగ్ చేశాడు, క్లాప్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ జీప్ వేసుకొచ్చాడు, క్లాప్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఇంకో కారు వేసుకొచ్చాడు. నేను పిలిచా, ఇటు రావా నువ్వు, నీకు ఏమైనా కార్లు బిజినెస్ ఉందా అన్న. కాదండి, నేను కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని, సినిమా మీద ఇష్టంతో వచ్చినోడిని, ఫ్యూచర్లో నేను మంచి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, అందుకోసం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. తర్వాత తను ప్రకాష్ రాజ్ గారు హీరోగా ఒక సినిమా తీసి, తర్వాత ఇంకో సినిమా చేసే టైంలో కొన్ని ఇబ్బందులు ఏదో వచ్చి ఇంకా ఇండస్ట్రీ వద్దు అనుకొని ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. ఇది ఆల్మోస్ట్ 22 సంవత్సరాల క్రితం. అంతా అమెరికా వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏ అన్న, లేదు అనుకున్నా, నాకు అవకాశం లేదు. సరే నీ ఇష్టం, నువ్వు డిసైడ్ అయిపోయావు వెళ్ళిపోవాలని. వెళ్ళాడు. అద్భుతంగా తను అక్కడ ఫ్యామిలీతోటి అమెరికన్ సిటిజన్ అయిపోయాడు. వైఫ్, 2 పిల్లలు. వాళ్ళ పాప ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బయట అడ్వైజర్గా ఉంటుంది ఆ అమ్మాయి, వాళ్ళ పాప. ఎస్, సో అట్లాంటి ఫ్యామిలీ వచ్చిన రమణారెడ్డి ఉంటుంది కొంచెం మళ్ళీ వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఒక సినిమా చేశాడు, అదే కామన్ మ్యాన్ పెళ్ళం, సీఎం పెళ్ళం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు తెలుసు, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో తెలియదు. నిన్న ఫోన్ చేసి, భయ్యా రేపు ఇలాగా అనగానే, ఇప్పుడు స్టార్ట్ చేసావు, ఎప్పుడు తీసావా అని. లేదు అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎవరెవరు ఆర్టిస్టులు అనగానే తను నాకు చెప్పారు, సుమన్ గారు, జయసుధ గారు, ఇంద్రజ గారు, అజయ్, మెయిన్ క్యాడర్లు అందరూ. ఓ వెరీ గుడ్, సూపర్. ఏంటి కదా అని నేను గతంలో నాకు చెప్పడం జరిగింది. బట్ సినిమా ఇంత ఫాస్ట్గా చేస్తాను నేను అనుకోలేదు. రమణారెడ్డి దగ్గర ఇప్పుడు కూడా నేను గర్వం చేసుకోగలను. రేపు సీన్ ఏంటి అనేది కాస్ట్యూమ్తో సహా ఎంతసేపు సీన్, ఆర్టిస్టులు ఎవరు, ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఏంటి, ఎన్ని గంటలకు రావాలి, ఇవన్నీ ఒక్కొక్క పేజీల లెక్కన ఒక పెద్ద సూట్ కేసులో ఇంత పెద్ద బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకుంటాడు. అంత ప్యాషన్ ఉన్న డైరెక్టరు. తను ఖాళీగా ఉంటుంది దేనికని హాలీవుడ్లో కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి వచ్చినాడు. అండ్ ఇట్లాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టరు డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయితే తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అని డెఫినెట్గా నేను యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇంతమంది మంచోళ్ళు ఒక వేదిక మీద కలిశారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు రావాలి నిర్మాత గారికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టైము ఒక డైరెక్టర్ని నమ్ముకొని, ఒక కథను నమ్ముకొని ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశారంటే ఆ కథ మీద ఉన్న ఆయనకి ఎంతో ఇష్టంగా అండ్ ఎస్ ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని ఉద్దేశంతో వారు చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.